తమ గ్రామం కొల్లేరు వరద ముంపులో ఉందని వరద సహాయాన్ని అందించాలంటూ ఆ గ్రామస్తులు అధికారులు వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి రాకపోకలు కొల్లేరు వరద ముంపుతో పూర్తిగా స్తంభించాయి. గ్రామానికి వెళ్లేందుకు గ్రామస్తులే పడవ కొనుక్కొని రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని వరద సహాయాన్ని అందించాలని వేడుకుంటున్నారు. పెనుమాలంక గ్రామస్తుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. లంక గ్రామ ప్రజలకైతే మొత్తం రహదారులు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే రహదారు పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలో అయితే రాకపోకలు స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులుగా రాకపోకలు లేవు, ఏ ఇబ్బందులు పడుతున్నారు? వారం రోజులు బట్టి మాకు పెనుమాకలంక ఇటు చంద్రకాలం నుంచి వాటర్ గానీ, అలాగే తమ్లేరు నుంచి బుడవేరు నుంచి వాటర్, తర్వాత రావులేరు నుంచి వాటర్, ఇలాంటి కాలంలో 10 కాలంలో మా ఊరు మీద నీళ్లు కిందకే వెళ్తాయి సార్. ఆ కిందకి వెళ్ళి వాటర్ కిందకి వెళ్ళాక మరి గాడి దగ్గర పెదట్ల గాడి దగ్గర నుంచి డ్రైనేజీ పూడిపోతాం వల్ల మాకు ఎగతన్నేసి మా గ్రామం బాగా ఇబ్బందిగా మునిగిపోయి ఇటు నుంచి పినమకలంక నుంచి గాడి వరకు రోడ్డు మునిగిపోయింది. ఇంగిలిపాక నుంచి పినమకలంక మా రహదారి అది మునిగిపోయింది. కాబట్టి మేము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి ఏంటంటే గ్రామస్తులు దారులు లేక దారులన్నీ మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వారం 10 రోజులు బట్టి మాకు నిత్యవసర సరుకులు కలెక్టర్ గారు గాడికి వచ్చినప్పుడు మీకు మేము పురమాయిద్దామని కలెక్టర్ గారు చెప్తాం జరిగింది. అయినా సరే వాళ్ళకి మాత్రం అధికారులు అనేది ఎవరు కూడా మాకు ఈ ఖర్చులు అనేది పురమించలేదు. కానీ మా గ్రామానికి దారి లేక ఎవరన్నా ఆసుపత్రికి వెళ్ళాలన్నా గానీ, ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి, ఎలా వెళ్తున్నారు? మనటి దాకా చాలా ఇబ్బంది పడ్డాము. బోటు లేక మేము ఇబ్బంది పడ్డాము. బోటుని మేము సొంతంగా మా గ్రామస్తులు మేము 2 లక్షల రూపాయలు పెట్టి బోటు కొనుక్కుని ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఆ బోటు మార్గంలోనే గాడి దాకా వెళ్ళి గాడి నుంచి మళ్ళీ అటు ఏలూరు వెళ్తానికే గానీ ఇటు పెదట్ల గాడి దాకా బోటు మార్గం మేము సొంత డబ్బులు మా గ్రామస్తులు మేము కొనుక్కుని బోటుని ఏర్పాటు చేసుకున్నాం సార్. అలాగే ఈ గ్రామంలో ఎంత మంది ఉంటారు, ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నాయి అనుకోవచ్చు సార్? మా గ్రామస్తులు మొత్తం 3000 జనాభా అండి. జనాభా వస్తే బాగా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామానికి 600 గడప ఉంది. మాకు మాత్రం నిత్యావసర వస్తువులు నిత్యావసరంగా కావాలండి. మేము బయటకు మన కలెక్టర్ గారు కూడా మీరెవరు బయటకు రావద్దు, మాకు నిత్యావసర వస్తువులు ఊళ్ళోకి పంపుతాము మాట ఇచ్చారండి. అక్కడ ఇంతవరకు అసలు రాలేదండి. మాకు కంపల్సరీ నిత్యావసర వస్తువులు మా గ్రామానికి చేరేటట్టుగా చేయవలసిందిగా అధికారులు మేము కోరుచున్నాం. అలాగే మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి? అంటే సొంతంగా బోట్లు మీరే పెట్టుకున్నా అని చెప్తున్నారు. అంటే కలెక్టర్ కానివ్వండి, ఆర్డీఓ గానీ ఇప్పటికే రేషన్ ఇచ్చామని చెప్తున్నారు, అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్నారు. మీ గ్రామానికి అందలేదా? మా గ్రామానికి ఇంతవరకు ఏది అందలేదు. కనీసం రేషన్ బియ్యం కన్నా మాకు అందలేదు. ఇస్తానని వారం రోజులు మట్టు ఇస్తానని అంటున్నారు. కానీ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఈఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు, చూసి వెళ్తున్నారు. కానీ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు కానీ పంపిస్తానన్నారు. ఇంతవరకు వస్తువులు పంపిలా. మాకు ఫుడ్ దొరికితే అక్కడ చాలా ఇబ్బంది అయింది. కూరగాయల పరిచయలు ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ మాకు దారి లేదు. మంచినీళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి, వీటికి సంబంధించి ఇబ్బందులు పడుతుంది. మంచిలు అయితే ఊళ్ళో మాకు ప్యాంట్ ఉందండి. పాలు అయితే ఊళ్ళోనే కొంచెం సరిపోతున్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇక కూరగాయలు పైగర్చులు నిమిత్తమే మాకు ఇబ్బంది అవుతుందండి. సార్ మాది పెనుమలంక అండి. గేదెలు మాకు గ్రామంలో గేదెల ద్వారా మేము పాల ద్వారా చాలా మంది ఒక 200-300 కుటుంబాలు బతికే ఉన్నాయండి. ఆ 200-300 కుటుంబాలు కూడా గేదెల మీద ఆధారం అండి. ఇప్పుడు గేదెలు చూస్తే బయటకు వెళ్లే పరిస్థితి లేదండి, గడ్డి కోసుకొచ్చి వేసుకునే పరిస్థితి లేదండి. మాకు గేదెలకి చాలా రైతులందరూ చాలా లాస్ లో ఉన్నారు వరదల నిమిత్తంలో. పశువులకి దానా గానీ ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? పశువులకు దానా ఏర్పాటు చేయవలసిందిగా అధికారులు మేము కోరుకున్నాం. అలాగే మాకు గ్రామస్తులకు కూడా మా రోడ్లు గాని ఇవి గాని చూసి మాకు అయింది దయ ఉంచి మాకు మాత్రం నిత్యావసర వస్తువులు, బియ్యం, అన్ని రేషన్ సరుకులు అన్ని అందించవలసినదిగా వస్తువులు అందరం కలిపి మేము అధికారులను కోరుతున్నామండి. మీ గ్రామానికి సంబంధించి రోడ్లు మునిగిపోయినాయి అంటున్నారు. అలాగే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా అంటే పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసి? మామూలుగా అధికారులు అయితే చెప్పారు, రోడ్డు మునిగిపోయింది, ఇల్లు మునిగిపోతే మాత్రం స్కూల్ బిల్డింగ్లకు జారండి, మేము ఖర్చులే పంపుతాం అన్నారు. కాకపోతే అంతంత మాత్రం మునిగినాయి కాబట్టి ఆడితోనే పక్కన ఇంటికి వెళ్ళి సరి చేసుకుంటున్నాం. ఒక్కటంటే గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే మా ఊరికి ముప్పు గానీ మా రోడ్లు మునిగిపోతాం కానీ ఇంకా కారణం ఏంటంటే పెదట్ల గారి దగ్గర బాగా కింద ఎక్క పట్టేసి డ్రైనేజీ పట్టేసి ఆ పెదట్ల గారి దగ్గర ఇక్కడైతే మా కొల్లేరు మా పినమకలంక అయితే ఎంత ఏలుపుందో కిందకి వెళ్ళి గోల్ది అది మూసేసి ఆ నీరు ఎగతన్నేసి మా రోడ్లు మాత్రం కంపల్సరీగా మా చెరువులు గాని మా రోడ్లు గాని వాటి వల్లే మా ఎక్కువ మాకు ప్రమాదం జరిగి మునిగిపోవటం కారణం అయ్యి అధికారులు ఇప్పుడైనా గమనించి ఆ పెదట్ల గారి దగ్గర నుంచి కిందకి మాత్రం డ్రైనేజీ దాన్ని మాత్రం ఏర్పాటు చేస్తే ఎప్పుడు కూడా మా ఊరు గాని మా రోడ్లు గాని మొలకోకుండా ఉంటాయని మేము గవర్నమెంట్ కి కోరుకుంటాం. మీరు చెప్పండి, మీకే ప్రాబ్లం? ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అయ్యా మరి మేము బుడవేరుకి ముప్పు గ్రామంలో దిగువ గ్రామంలో అనగా మరి అక్కినే నాగేశ్వరరావు బుడవేరు వంతు వేసుకుని కిందకి ఒక 20 కిలోమీటర్ దూరంలో కొల్లేట్లో ఉన్నామండి. ఆ పెనుమాకలంక గ్రామంలో ప్రతి సంవత్సరం ఆ బుడవేరు
వాటర్ అనేది మా గ్రామానికి తోసుకుని కింద గుడివాకలంక ఉప్పుటేరు వరకు వెళ్ళడానికి మధ్యలో చాలా పూడికిపోయి డ్రైనేజీ ఈ ఊరు ముప్పోతున్నామండి. మరి గత వారం దినాలుగా పిల్లల్లో వేసుకుని మేము ఇంట్లో ఏం బీమై లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొంతవరకు ప్రెసిడెంట్ గారు, కొంతమంది గ్రామంలో పెద్దలు, నాయకులు కూడా కొంతవరకు ఒక ఇంట్లో ఉన్న బియ్యం ఒక ఇంట్లోకి సరిచేస్తూ జీవనోపాధి గడుపుతున్నారు. మరి వారైనా ఎంతవరకు రాకపోకలు కూడా గుడివాడ వరకు ఇంగిలిపాక వైపు దారి లేదండి, ఇటు పెదట్లగాడి వరకు దారి లేదు. అలాగే సర్పంచ్ గారు సొంత డబ్బులతోనే, మా గ్రామం సొంత డబ్బులతోనే బోట్ నోటు పురమాయించి ఆ బోటు మీద వెళ్తున్నాం. గర్భిణీ స్త్రీలు కూడా ఒక ఆవిడ చాలా బాధపడి ఆ గర్భిణీ స్త్రీ కూడా చాలా ఇబ్బందులు పడైందండి. అలాగనే బియ్యం కూడా ఒక కట్ట రైసు ఆ పెదట్లగాడి నుంచి తీసుకురావడం అంటే ఆ పడవలో మునిగిపోయిందండి. తినడానికి ఆహారం లేక అలమటిస్తున్నాం. కనీసం ఒక కుటుంబానికి ఒక కింట రైస్ గాని, కాయగూరలు, గుడ్లు మరి ఎమర్జెంట్ గా మాకు రేపటికల్లా మాకు అందజేయగలితేనే మేము చాలా బతుకుతామండి. హై స్కూల్లో కొంతమంది ఇల్లులు మునిగిపోయిన వాళ్ళు హై స్కూల్లో ఉన్నారు. పిల్లలు కూడా అలమటిస్తున్నారు. మేము పెద్దవాళ్ళు ఆహారం మానేసి పిల్లలకు పెట్టడం జరుగుతుందండి. దయచేసి మరి ముఖ్యమంత్రి గారికి మేము మరి విజయవాడలో ఎలా అయితే మీరు ఆహార పదార్థాలు అందిస్తున్నారో అలాగే మా గ్రామానికి కూడా మీరు త్వరగా మాకు సప్లై చేసి ఎంతో కొంత మరి మాకు సాయాన్ని ప్రభుత్వం నుంచి అందజేయవలసిందిగా కోరుతున్నామండి. మండవెల్లి మండలం పెనుమాకలంక గ్రామానికైతే పూర్తిగా బాహ్య ప్రపంచంతో పూర్తిగా తెగదింపులు అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. కొల్లేరు గ్రామాలకి సంబంధించి అంటే బొడవేరు, రామిలేరు ఈ అన్ని ఏర్లు వచ్చి కలుస్తున్న నేపథ్యంలో ఈ ఊరుకు సంబంధించి సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి మొత్తం పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో గ్రామస్తులు సహాయంతో అలాగైతే బోటు ఏర్పాటు చేసుకుని బయటికి వెళ్లి వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రభుత్వ అధికారులు మా గ్రామానికి వచ్చి చూసింది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా గ్రామంలో అంటే నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే పశువులు అంటే పశువులపై ఆధారపడి 200-300 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. వారికి పశువులకు దానాలు అలాగే అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గ్రామస్తులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, రాజ్ న్యూస్, పెనుమాకలంక గ్రామం నుంచి.